ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి తెలుసు ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ 2 నెలల ఇంజనీరింగ్ కార్మికుల సమ్మెలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 14,000 మంది 15,000 మంది కార్మికులు సిబ్బంది దీనిలో సమ్మెలో పాల్గొంటున్నారు. దీన్ని వాళ్ళ కడుపు గాలి రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తూ ఉంటే విజయవాడ నుండి గుంటకల్ వరకు, అంటే రాజధాని నుంచి గుంటకల్ వరకు ఏ అధికారి, ప్రభుత్వంలో పనిచేసే ఏ అధికారి కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా పట్టించుకోకుండా మేము మా సమస్యలు తీర్చాలని శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తూ ఉంటే వాళ్ళు దానికి మాకు మద్దతు ఇవ్వకపోయినా పర్వాలేదు, కనీసం మా పనులు వేరే వాళ్ళని పురమాయించడము, వేరే ఊరిని తోలుకొచ్చుకోవడము ఇది సరైన పద్ధతి కాదు. దీన్ని ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాము. ఎన్ని రకాలుగా కూడా అన్ని రకాలుగా ఎదుర్కొంటాము. మీరు ఏం చేస్తున్నారో దాన్ని మేము ప్రత్యామ్నాయం మేము కూడా చేస్తాము. ప్లస్ వాళ్ళు కూడా ఎక్కడి నుంచో తోలుకొని వస్తారు, కడుపు కాలిన వాళ్ళకు కూడా తెలియాలి. ఇక్కడ దాదాపు అంటే 20 సంవత్సరాలుగా 3 బొట్లు అనాలి దాన్ని వాస్తవంగా అంటే 13,000 జీతంతో మేము పోరాడుకున్నాము. మీరు ఆ 3 బొట్లలో 1 బొట్టు కోసం వస్తున్నారు. ఇది గమనించండి, దయచేసి చెప్తున్నాను, ఇది హెచ్చరిస్తున్నా. ఎవరు కూడా ఈ మేము చేసే విధులని మీరు దాన్ని విధులు నిర్వహిస్తే మాత్రమే ఖచ్చితంగా దాన్ని మేము మా యూనియన్ అడ్డుకుంటాము, అన్ని రకాలుగా అడ్డుకుంటాము. ఇది గవర్నమెంట్కు, మున్సిపల్ అధికారులకు మేము మా మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ జేఏసీ వాళ్ళు ఇస్తున్న హెచ్చరికన్నా అనుకోండి, రిక్వెస్ట్ అని అనుకోండి. దయచేసి మా సమస్యలు తొందరగా పరిష్కరించడానికి మీరు కూడా మీ వంతు కృషి చేయండి. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జీవో నెంబర్ 7 వెంటనే, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జీవో నెంబర్ 7 వెంటనే, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జీవో నెంబర్ 7 వెంటనే. సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత. ఏపీజేఏసీ, ఏపీజేఏసీ, ఏపీజేఏసీ జిందాబాద్, 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 జిందాబాద్.